హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతి కృష్ణ. గైస్, ఇంకొక జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా. సో జాబ్ అప్డేట్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ నుండి మాట. సో ఇందులో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే మినిమం ఇంటర్ పాస్ అవుతే ఈ జాబ్కి మీరు ఎలిజిబుల్ అయితే అయిపోతారు. సో సూపర్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు వచ్చేసి మీకు వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు గైస్. డేట్స్ వచ్చేసరికి 15th and 16th April హైదరాబాద్లో ఈ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఇక్కడ చెప్పిన అడ్రస్కి వెళ్ళి మీరు ఈ డేట్స్లో ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి. 10:30 AM to 4:30 PM ఇంటర్వ్యూస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా జాబ్ టైటిల్ ఏంటి అంటే రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఆర్ రిలేషన్షిప్ ఆఫీసర్ కింద వర్క్ చేసే అవకాశం మాట యాక్సిస్ బ్యాంక్ కింద. సో ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంటు, MAB, కన్జ్యూమర్ లోను, మార్టగేజ్ లోను, వీల్స్, SBB బిజినెస్ లోను. సో ఇటువంటి డిపార్ట్మెంట్స్లో మీరు జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇదైతే ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ గైస్. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అయితే లేదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చేయాలి. ఇంకా వర్క్ లొకేషన్ కూడా వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉంటుంది అన్నమాట. అండ్ ఈ జాబ్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఎక్స్పీరియన్స్ అయితే సో అబౌవ్ 6 months అనేది ఉండాలన్నమాట ఫీల్డ్ సేల్స్లో. ఫ్రెషర్స్ కూడా మీరు హ్యాపీగా ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అయిపోతారు. సో ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఫీల్డ్ సేల్స్ ఈ డిపార్ట్మెంట్లో మీరు చేయాల్సింది ఉంటుంది. అంటే ఫీల్డ్ అంటే మీరు బయటకు వెళ్ళి వర్క్ చేయాల్సింది ఉంటుంది మేల్ క్యాండిడేట్స్. ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే చక్కగా టెలికాలింగ్ అనేది ఇస్తున్నారన్నమాట హ్యాపీగా. అంటే ఫోన్స్లో కస్టమర్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఈ లోన్స్ గురించి కానీ, మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉంటే ఆ డిపార్ట్మెంట్ గురించిన క్వశ్చన్స్ కానీ అసిస్టెన్స్ కానీ ప్రొవైడ్ చేయాల్సింది ఉంటుంది. సో ముందు చెప్పిన విధంగా క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం ఇంటర్ పాస్ అవుతే సరిపోతుంది గైస్. ఏ స్ట్రీమ్ అయినా, ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. లైక్ డిప్లొమా వాళ్ళు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్. సో కంప్లీట్ అయితే అవ్వాలన్నమాట మీ ఎడ్యుకేషన్. ఇంకా శాలరీ కూడా వచ్చేసరికి 14,500 to 25,000 CTC వరకు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇన్సెంటివ్స్ కూడా ఎక్స్ట్రాగా వచ్చే అవకాశం ఉంది అన్నమాట. సో ఇంకా మీరు ఎవరైతే ఈ 15th and 16th ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో సో ఇక్కడ మీరు ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అన్ని జిరాక్స్ కాపీస్ అయితే పట్టుకెళ్ళాలి. రెజ్యూమే, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్. ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయితే మీకున్న ఆఫర్ లెటర్ కానీ, లాస్ట్ 3 months పే స్లిప్స్, రిలీవింగ్ లెటర్స్. సో ఇక్కడ గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నేను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో గైస్, గుడ్ ఆపర్చునిటీ. ఇంటర్ పాస్ బేసిస్ మీద ఈ జాబ్ అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి చక్కగా టెలికాలింగ్ కూడా ఉంది. అండ్ నో నైట్ షిఫ్ట్స్, ఓన్లీ డే షిఫ్ట్స్ మాత్రమే ఉంటాయి. సో యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.